హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రణీష్ ఛానల్. నేను ఈ వీడియోలో మా నిర్మల్ జిల్లాలో పెళ్ళికి ముందు రోజు ఏమేమి చేస్తారో చూపిస్తున్నాను. ముందు పొద్దున పందిరి వేస్తారు. పందిరిలో తల్లి గుంజ నిలబెడతారు. నేను ఆ వీడియోని తీయడం మర్చిపోయాను. దాని తర్వాత పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చేస్తారు. చేసిన తర్వాత ఇలా పసుపు విసురుతారు. ఇలా విసిరిన పసుపుని తీసుకొని పెళ్లి కొడుకువి పెళ్లి కూతురువి పెళ్లి బట్టలు తీసుకొని పోచమ్మ గుడికి వెళ్ళి దేవుడికి చూయించుకొని వస్తారు. దాని తర్వాత ఇలా పసుపు నూనె కలిపి అక్షింతల బియ్యం కలుపుతారు. అక్షింతల బియ్యం కలిపిన తర్వాత మళ్ళీ వడి బియ్యం కూడా ఇలానే పసుపు నూనె కలిపి మరియు దాంట్లో బ్లౌజ్ పీసులు ఉచ్చడి పండ్లు దానికి సంబంధించినవన్నీ దాంట్లో వేసి కలిపి వాటిని ఒక క్లాత్లో ప్యాక్ చేస్తారు. దాని తర్వాత పుస్తలు ఉంటాయి కదా, పుస్తలు అంటే మంగళసూత్రాలు. ఫస్ట్ పెళ్లి కొడుకుతో కుచ్చిపిస్తారు. మా తెలంగాణలో మంగళసూత్రాలని పుస్తలు అంటారు. వీటిని ఫస్ట్ పెళ్లి కొడుకు మాత్రమే దారానికి కుచ్చాలి. దాని తర్వాత ఇలా కుండలు కనిపిస్తున్నాయి కదా, ఈ కుండలను 5 పొయ్యిలుగా కుండల కింద 5 పొయ్యిలను పేర్చి దానిపైన కుండలను పెడతారు. వీటిని కురాడు కుండలు అంటారు. దీనికోసం 5 ముంతలు అంటే చెంబులు తీసుకెళ్ళి 5 చెంబుల్లో నీళ్లు తీసుకొచ్చి ఈ 5 కుండల్లో కొంచెం కొంచెం వేస్తారు. ఈ కుండలు ఇలా ఎందుకు పెడతారు, ఇలా ఎన్ని రోజులు ఉంచుతారు, వీటితో ఏం చేస్తారు, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.